తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏవైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడిదిల్లు. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. శ్రీ మాధురి జ్యువెలర్స్, బిఐఎస్ హాల్మార్క్ షోరూమ్, శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర, గుంటూరు రోడ్, సుల్తానాబాద్ సెంటర్, తెనాలి. Star Srinidhi, your trusted support since 2020. తెనాలి పట్టణంలో నుండి ఇటు బుర్రిపాలెం వైపుకు వెళ్ళాలంటే ఒకప్పుడు ముక్కు మూసుకొని వెళ్లాల్సి వచ్చేది. ఇటు పట్టణంలో వివిధ పనుల నిమిత్తం ఇటు బుర్రిపాలెం, ఆ తర్వాత పై గ్రామాల నుంచి వచ్చే ప్రజలు ఇటువైపు నుంచి వెళ్ళాలంటేనే ఇక్కడ పరిస్థితులు చూసి భయపడిపోతూ ఉంటారు. ఇక్కడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి డంపింగ్ యార్డ్లో మట్టి కొండలు పేరుకుపోయి భారీ స్థాయిలో పేరుకుపోయి కూడా ఒక భయానక పరిస్థితులు గతంలో ఉండేవి. అయితే వాటన్నిటినీ కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్లో ఉన్నటువంటి మట్టి కొండలను, వ్యర్థాల గుట్టలను పూర్తిగా కూడా తీసివేసి తొలగించేసి మొత్తంగా ఇక్కడ క్లీన్ అండ్ పరిశుభ్రంగా కూడా పూర్తి చేసిన పరిస్థితి ఉంది. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని గత కొంతకాలంగా కూడా ఒక ఉద్యమంలా చేపట్టారు. ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్లో ఉన్నటువంటి వ్యర్థాలు మొత్తాన్ని కూడా పూర్తిగా తొలగించి ఇతర ప్రాంతాలకు తరలించారు. దాదాపు ₹1 కోటి పైగా వెచ్చించి ఇక్కడ ఉన్నటువంటి మట్టి గుట్టలు, మట్టి వ్యర్థాల గుట్టలు మొత్తాన్ని కూడా పూర్తిగా తరలించిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈరోజు ఇక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించేందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ బుర్రిపాలెం రోడ్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్కి వచ్చారు. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో కలిసి ఇక్కడ పరిస్థితులను అయితే పరిశీలించారు. గతంలో ఉన్న పరిస్థితులకు భిన్నంగా ఇక్కడ పూర్తిగా మట్టి కొండలు, మట్టి గుట్టలు, వ్యర్థాల గుట్టలు పూర్తిగా కూడా తీసివేసి చాలా నీట్గా ఒక ప్లే గ్రౌండ్ను తలపించే విధంగా ఇక్కడ యార్డు పరిసరాలను ఉండటాన్ని చూసి అధికారులు అయితే ప్రత్యేకంగా అభినందించారు. మనం చూడొచ్చు ఒకసారి దృశ్యాల్లో. ఎక్కడ చూసినా సరే గతంలో మట్టి కొండలు కనబడుతూ ఉండేవి. ఎక్కడ చూసినా సరే పట్టణంలో ఉన్నటువంటి దాదాపు అన్ని గృహాల నుండి, నివాస గృహాల నుండి, ఇతర వ్యాపార సముదాయాల నుండి సేకరించిన వ్యర్థాలు మొత్తాన్ని కూడా ట్రాక్టర్ల ద్వారా తీసుకొచ్చి ఇక్కడే డంపింగ్ చేస్తూ ఉండేవారు. ట్రాక్టర్ల ద్వారా, లారీల ద్వారా ఇక్కడికి తీసుకొచ్చిన వ్యర్థాలు మొత్తాన్ని ఇక్కడే వేస్తూ ఉండేవారు. దాదాపు 4 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉంది ఈ డంపింగ్ యార్డు బుర్రిపాలెం రోడ్లో. ఇది మొత్తంగా కూడా గతంలో అధ్వానంగా, అత్యంత భయానకంగా ఉండే పరిస్థితి ఉండేది. పట్టణంలో ఉన్నటువంటి వ్యర్థపు గుట్టలు మొత్తంగా కూడా ఇక్కడ ఉండటం వల్ల కనీసం ఇక్కడ రాకపోకలకు కానివ్వండి, ఏ విధమైనటువంటి రాకపోకలకు లేకుండా పూర్తిగా కొండలతో, మట్టి కొండలు పేరుకుపోయి ఆకాశాన్ని అంటుతూ ఉండే విధంగా కూడా ఉండే పరిస్థితి ఉండేది. ఈరోజు మంత్రి నాదెండ్ల మనోహర్ ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని, డంపింగ్ యార్డ్ స్థలాన్ని కూడా పరిశీలించి అధికారులను అయితే ప్రత్యేకంగా అభినందించారు. ఎందుకంటే దాదాపు చాలా కొద్ది నెలల నుంచి కూడా శ్రమించి ఇతరత్ర భారీ వాహనాలు తెప్పించి ఇక్కడ ఉన్నటువంటి వ్యర్థాల మొత్తాన్ని కూడా ఇతర ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రాంతంలో బుర్రిపాలెం రోడ్డు ప్రాంతంలో ఉన్నటువంటి నివాసితులు ఏదైతే యార్డు పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్లో కానివ్వండి, ఇటు పైవైపున ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి చాలా ఇబ్బందులు పడుతూ ఉండారు. ఇక్కడ ఎప్పటికప్పుడు వ్యర్థపు గుట్టల ద్వారా విపరీతమైనటువంటి దుర్వాసన వెదజల్లుతూ ఉండటం, అట్లాగే ఇక్కడ వ్యర్థాలను కాల్చడం వల్ల వచ్చే పొగతో చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మొత్తంగా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవారు. అట్లాంటిది ఈ రోజున ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ చర్యలు చేపట్టి ఇక్కడ ఉన్నటువంటి వ్యర్థాలు మొత్తాన్ని కూడా ఇతర ప్రాంతాలకు తరలించడం పట్ల మంత్రి నాదెండ్ల మనోహర్ ఇక్కడ చూసి అధికారులను అయితే ప్రత్యేకంగా అభినందించారు. మనం చూడొచ్చు ఒకసారి దృశ్యాల్లో. ఇక్కడ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ డంపింగ్ యార్డ్ను పరిశీలించి మొత్తంగా ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ ఉన్నారు. ఇటు మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు, ఇట్లాగే అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ సిబ్బందితో కూడా మాట్లాడారు, నగర దీపికలతో కూడా మాట్లాడారు. ఇక్కడ యార్డు ప్రాంగణంలో ఉన్నటువంటి కొన్ని యూనిట్లను కూడా, కోకోనట్ ఫైబర్ యూనిట్ అంటే కొబ్బరి బొండాల ద్వారా వాటిని కొబ్బరి పీచును తయారు చేసే యూనిట్ని, అట్లాగే ఘన వ్యర్థాల నిర్వహణ, అట్లాగే వర్మీ కంపోస్ట్, వీటన్నీ కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించి ఇక్కడ అధికారులతో అయితే మాట్లాడారు. చాలా విశాలమైనటువంటి స్థలం ఇది. డంపింగ్ యార్డ్ అనేది మున్సిపాలిటీకి సంబంధించింది. దాదాపు 4 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉంది డంపింగ్ యార్డు. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. కొన్ని నెలల క్రితం కనుక మనం ఇది చూసినట్లయితే మీరు ఒకసారి చూడొచ్చు, స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. డంపింగ్ యార్డు గతంలో ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉండేది కూడా ఒకసారి చూడొచ్చు. మొత్తం ఎక్కడికక్కడ వ్యర్థాలు నిండిపోయి వ్యర్థపు కొండలను తలపించే స్థాయిలో, ఆకాశాన్ని అంటే విధంగా కూడా ఈ గుట్టలు భారీ స్థాయిలో పేరుకుపోయి కనిపిస్తూ ఉండేవి. అటువంటిది మొత్తం
మొత్తాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యర్థాలు మొత్తాన్ని కూడా పూర్తిగా తొలగించి ఇక్కడ ప్రత్యేకంగా శుభ్రం చేసి చాలా నీట్గా అనేది కూడా చేశారు. దీనివల్ల కూడా ఇక్కడ స్థానికుల నుంచి కూడా స్థానిక ప్రజల నుంచి కూడా హర్షం వ్యక్తం అవుతా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక దీన్ని ఇప్పుడు గతంలో ఉన్న పరిస్థితికి భిన్నంగా ఈ డంపింగ్ యార్డ్ మొత్తంగా కూడా తయారైంది కాబట్టి దీన్ని సద్వినియోగంలోకి తీసుకొచ్చే విధంగా కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ చర్యలు చేపడుతున్నట్లయితే చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి వనరులను పూర్తిగా ఉపయోగించుకునే విధంగా భవిష్యత్ అవసరాలకి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉపయోగపడే విధంగా కూడా యార్డును తీర్చిదిద్దే విధంగా డంపింగ్ యార్డును తీర్చిదిద్దే విధంగా చూస్తామని చెప్పినైతే మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. మొత్తంగా ఇక్కడ మొత్తం గ్రీనరీని కూడా ఎక్కడికక్కడ మొక్కలు నాటి ఈ ప్రాంగణం మొత్తాన్ని ఇంకా నీట్గా చేసే విధంగా చర్యలు చేపడతామని అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. మొత్తంగా చూసుకుంటే కనుక బుర్రిపాలెం రోడ్డు తెనాలి పట్టణంలో వివిధ పనుల నిమిత్తం వచ్చినటువంటి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కానివ్వండి, ఇటు నుంచి కాలేజీలు విద్యా సంస్థలకు వెళ్ళే పిల్లలు కానివ్వండి, ఈ వైపు నుంచి వెళ్ళాలంటేనే గతంలో భయపడిపోతూ ఉండేవారు. అట్లాంటిది ఇక్కడ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వ్యర్థాలు మొత్తాన్ని పూర్తిగా తొలగించి చాలా శుభ్రంగా చేయడం పట్ల కూడా వారందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మరో విషయం చూసుకుంటే కనుక మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే ఇక్కడ డంపింగ్ యార్డ్ సందర్శించిన సమయంలో అధికారులతో కూడా కొంత మాట్లాడారు. బయట ఉన్నటువంటి ఇక్కడ లోపలైతే మొత్తంగా కూడా వ్యర్థాల మొత్తాన్ని పూర్తిగా తొలగించారు. బయట యార్డు ఆవరణ డంపింగ్ యార్డు బయట ఉన్నటువంటి వ్యర్థాలకు ఎవరికైనా కానీ కావాలంటే కనుక వాటిని ఉచితంగా వ్యర్థాలను ఇచ్చే విధంగా కూడా ఏదైతే వ్యర్థాలు డంపింగ్కి సంబంధించిన మట్టి మొత్తం ఉన్నాయో రోడ్డు పక్కన ఉన్న వాటిని కూడా పూర్తిగా త్వరలో క్లియర్ చేస్తాము. ఎవరైనా కావాలంటే కనుక వారి ఆధార్ కార్డు తీసుకొచ్చి సంప్రదిస్తే వాటిని ఉచితంగా అందించే విధంగా ఏదైనా ఖాళీ ప్రదేశాల్లో మెరక తోలించుకునే విధంగా కూడా కావాలంటే కనుక వాటిని కూడా మున్సిపాలిటీ పరంగా ఇచ్చే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తామని అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే తెలియజేశారు. మొత్తంగా ఈ డంపింగ్ యార్డ్ నిర్వహణ పట్ల అధికారుల పనితీరు పట్ల అయితే ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. దాదాపు 2 సంవత్సరాల నుంచి ఒక పోరాటం అనే మాట అనొచ్చు. ఎందుకంటే గతంలో నేను శాసనసభాపతిగా ఉన్నప్పుడు దగ్గరుండి 2010లో ఆ రోజు కూడా తెనాలి డంపింగ్ యార్డ్ని మొత్తం క్లీన్ చేసే విధంగా ఎప్పుడైతే తరతరాల నుంచి మనకి ఉన్న మన వ్యర్థాలని ఎస్పెషలీ మన పట్టణంలో తడి చెత్త పొడి చెత్త మనం సేకరిస్తున్నా కూడా సరైన విధానంలో మనం తీసుకురావడం లేదు. దానివల్ల ఎక్కడికక్కడ మనం ప్లాస్టిక్, తర్వాత మన కిచెన్లో వచ్చే వేస్టేజ్, మన ఇళ్ళలో ఉన్న వేస్టేజ్ అన్నీ కలిపి డంప్ చేసి మనం మన యార్డ్లో గుట్టలు ఏ విధంగా కొండల్లాగా ఉండేవో గతంలో మనందరం చూసాం విజువల్స్. సో ఈరోజు ఒక మైదానం లాగా సుమారు 4.71 ఎకరాలు ఇది. దీన్ని మొత్తం సదరం చేసి ఇక్కడున్న ఆ వేస్ట్ అంతా కూడా గుంటూరు తరలించి ఒక అద్భుతమైన కార్యక్రమం మనం చేయగలిగాం. నిజంగా గర్వపడుతున్నాను. అదేవిధంగా అభినందిస్తున్నాం మన అధికారులందరినీ కూడా. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే జనరల్గా అయిష్టంగా చేస్తారు, దీనికి ప్రయారిటీ ఇవ్వరు. అనేక పట్టణాల్లో మనం చూస్తూనే వస్తున్నాం. కానీ మున్సిపాలిటీలో ప్రధానమైన బాధ్యత మనం ఏదైతే చెత్త సేకరిస్తామో దాని డిస్పోజల్ కూడా ఆ విధంగా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే చాలా బయో హ్యాజర్డస్ వేస్ట్ కూడా ఉంటుంది, ఆరోగ్య సమస్యలు దీనివల్ల ఏవైతే అంశాలు ఉంటాయి. కాబట్టి ఇంతటితో ఆగం, దీన్ని ఒక గ్రీన్ బెల్ట్గా కూడా మారుస్తాం డెఫినెట్గా రాబోయే రోజుల్లో. ఇప్పుడే చెప్పాను కమిషనర్ గారికి. ముందు ఏంటంటే ఒక డ్రైన్ కడతాం, డ్రైన్తో పాటు ప్రహరీ కూడా నిర్మాణం చేసి, ఎందుకంటే బాగా కూలిపోయింది, ఆ విధంగా నింపేశారు, ప్రహరీ కూడా మొత్తం కూలిపోయింది. సో ప్రహరీ కూడా నిర్మాణం చేసి ఒక డెడికేటెడ్ ఎస్టీపీ అంటే సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేస్తాం. 2 MLD మనకి సుమారు 10 మెట్రిక్ టన్నులు మనకి చెత్త సేకరణ ప్రతిరోజు జరుగుతుంది తెనాలి మున్సిపాలిటీలో. సో ఆ వేస్టేజ్ అన్నిటిని కూడా మనమే ఇక్కడ దాన్ని కంపోస్ట్గా మార్చుకునే విధంగా అట్ ద సేమ్ టైం ఒక ఈ డ్రైన్స్ ఏర్పాటు చేసుకుని ఎస్టీపీ ఒకటి ఏర్పాటు చేసుకుంటే 2 మిలియన్ లీటర్స్ పర్ డే చొప్పున మనం దాన్ని క్లీన్ చేసి మళ్ళీ రైతులకి పంట కాలంలో మంచినీరు వదిలే విధంగా ఇమీడియట్గా అదొక కార్యక్రమం చేపడతాం. ఇదే కాకుండా నేను మన తెనాలి నియోజకవర్గం ఉన్న పౌరులందరూ కూడా కోరుతున్నాను. సుమారు ఒక 10,000 మెట్రిక్ టన్నులు మనకి అక్కడ చెత్త, అది ప్రైవేట్ స్థలం, అది మన స్థలం కాదు, కానీ మున్సిపల్ మార్కెట్ యార్డ్కి ఎదురుగా డంప్ యార్డ్కి ఎదురుగానే ఉంది కాబట్టి చాలామంది అది మంది అనుకుంటారు. కానీ అది కూడా క్లియరప్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. సో అందుకనే రేపటి నుంచి అంటే సోమవారం నుంచో మంగళవారం నుంచో కమిషనర్ గారు ప్రకటిస్తారు, ఉచితంగా ఎవరికైనా ఆ చెత్త తీసుకెళ్ళి ఎక్కడైనా పూడ్చుకోవాలనుకుంటే వాళ్ళు రావచ్చు, వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొచ్చి నమోదు చేసుకుని తీసుకెళ్ళండి.
మున్సిపాలిటీ తరఫున ఉచితంగా ఒక జేసీబీ అక్కడ ఏర్పాటు చేసి లోడింగ్ కోసం ఉచితంగా మేము ఏర్పాటు చేస్తాం. ట్రాక్టర్లు, లారీలు అవి మీ ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు వచ్చి ఈ పరిసర ప్రాంతాల నుంచి, తెనాలి నియోజకవర్గం నుంచి వచ్చి ఆ చెత్తనంతా కూడా ఉచితంగా తీసుకెళ్లే విధంగా ఒక కార్యక్రమం ప్రారంభిద్దామని నిర్ణయించుకున్నాం. మరొకసారి తెనాలి భారతదేశంలోనే ఒక ఆదర్శవంతంగా మున్సిపాలిటీగా మార్చడానికి ఒక ప్రయత్నం తప్పకుండా ఒక యుద్ధ ప్రాతిపదికన చేసుకుంటూ వస్తున్నాం. రోడ్ల విస్తరణ కానివ్వండి, సెంట్రల్ లైటింగ్ కానివ్వండి, మన గతంలో తీసుకొచ్చిన రక్షిత మంచినీటి పథకాన్ని మరింత మెరుగుపరుచుకునే విధంగా, విస్తరించిన కాలనీలు అక్కడ కూడా మనం ఈ సౌకర్యాలు కలిపే విధంగా మౌలిక సదుపాయాల కల్పనలో తెనాలి మున్సిపాలిటీ ఖచ్చితంగా ఇతర మున్సిపాలిటీతో కన్నా ఇంకా ముందుంటుందని ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఈ చక్కటి కార్యక్రమం చేసినందుకు అధికారులని, సహకరించిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. సుమారు 1,40,00,000 ఖర్చు పెట్టాల్సి వచ్చిందండి. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమం. సో నిధులు సేకరించి మనం ఏదైతే మనకి రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ జిండాలాల్ది గుంటూరులో ఉందో అక్కడికి తరలించే విధంగా మనం ఏర్పాటు చేసాం. సో డెఫినెట్గా నేను అనుకోవడం ఎక్కడ కూడా జరుగుండదు, ఆ విధంగా ఇక్కడ చేసి చూపించగలిగాం. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. శ్రీ మాధురి జ్యువెలర్స్ BIS హాల్మార్క్ షోరూమ్. నమ్మకానికి చిరునామా, అసలైన ఆభరణం. మా వద్ద బంగారం, వెండి, అద్భుత కలెక్షన్స్, ప్రతి సందర్భానికి ప్రత్యేకమైన డిజైన్లు. మీ పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు మరియు ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అందంగా తీర్చిదిద్దే ఆభరణాలు ఇప్పుడు శ్రీ మాధురి జ్యువెలర్స్లో అందుబాటులో ఉన్నాయి. అడ్రస్: శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర, గుంటూరు రోడ్, సుల్తానాబాద్ సెంటర్, తెనాలి. ఫోన్ 9160508636. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. విడుదిల్లు, ఏ లగ్జరీ విల్లా, గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏవైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడుదిల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. TTD కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 88548888